హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు ఉపాధ్యాయుల సెలవులపై కీలక జీవో విడుదల అండి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉపాధ్యాయ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయుల సెలవులపై ఆంక్షలు ఆపస్ నాయకుల ఆగ్రహం. ఉపాధ్యాయుల శ్రేయస్సు ఆకాంక్షలకు తావుండదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై పరిమితులు విధించడంపై ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఏపీయూఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఒక ప్రకటనలో తమ అభ్యంతరాలను అయితే ఉంచారు. ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై ఆంక్షలు మరియు సమస్యలు ఏమిటంటే, అత్యవసర అవసరాలను అత్యవసర అవసరాల విస్తరణ విస్మరణ అండి. అంటే ఉపాధ్యాయుల ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ అవసరాల కోసం సాధారణ సెలవులు, క్యాజువల్ లీవ్స్ మరియు ప్రత్యేక సెలవులు, స్పెషల్ లీవ్స్ వినియోగంపై అయితే ఆంక్షలు అయితే విధించడం అనివార్యమని వారు అభిప్రాయపడ్డారు. పని ఒత్తిడి. దీనివల్ల ఉపాధ్యాయులు ఇప్పటికే సిలబస్ పూర్తి చేయడం ప్రారంభం మొదలు మరియు ఇతర పని ఒత్తిడులతో కష్టపడుతున్నారని, ఇలాంటి ఆంక్షలు మానసిక ఒత్తిడిని మరింత పెంచుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వంపై డిమాండ్లు. సెలవులపై ఆంక్షలు రద్దు. ఉపాధ్యాయులపై విధించిన సెలవుల పరిమితిని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ముందు చూపాలని అయితే కోరారు. ఉన్నతాధికారులు క్రింది స్థాయి అధికారుల వేధింపులు. ఉన్నతాధికారులు క్రింది స్థాయి అధికారులపై ఒత్తిడి చేస్తూ ఉపాధ్యాయుల సెలవులు మంజూరు చేయకుండా తిరస్కరణకి గురి చేయడం వల్ల ఈ విధంగా ఇలాంటి ధోరణిని తక్షణమే ఆపివేయాలి. ఇలాంటి వివక్ష చూపకూడదు, ఎక్కడే కానీ ఉండకూడదు అని అయితే సూచించారండి. సో అది కూడా కరెక్టే అండి. ఎందుకంటే క్రింది స్థాయి పై స్థాయి అనేది ఏమి ఉండదు. ఉద్యోగులు అంటే ఉద్యోగులు ఒకేలా ఉండడం అయితే మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి. ఇక ఉపాధ్యాయుల శ్రేయస్సు సమస్యలపై అవగాహన. ఆరోగ్య సమస్యలు. ఉపాధ్యాయులకి ఆరోగ్య కారణాల వల్ల సెలవులు అత్యవసరమైనవి. అటువంటి పరిస్థితుల్లో సెలవులు నిరాకరించడం వారి ప్రజాసేవ కార్యకర్తలకు వ్యతిరేకం. మానసిక ఒత్తిడి తగ్గింపు. ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాల బోధన, ప్రాంతీయ కార్యక్రమాలు మరియు ఇతర పాఠశాల బాధ్యతల మధ్య మానసిక శ్రామికానికి గురవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సెలవులను హక్కుగా మంజూరు చేయడం ఆవశ్యకమని నొక్కి చెప్పారు. ఉపాధ్యాయుల సంఘం మాటలు. ఉపాధ్యాయులపై అనవసర ఆంక్షలు విధించడం మానవత్వం కానే కాదు. వారి ఆరోగ్యం మరియు వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకొని సెలవులను అడ్డుకోవడం చాలా తప్పు అని చెప్పి ఏపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ చాలా స్పష్టంగా అయితే ఆయన పేర్కొనడం జరిగింది. ఇక ప్రభుత్వం ఉపాధ్యాయుల పని ఒత్తిడిని తగ్గించేందుకు దృష్టి పెట్టాలి, కానీ మరింత ఒత్తిడి సృష్టించే చర్యలు చేయకూడదు అని సత్యనారాయణ తెలిపారు. మరి ముఖ్యమైన ప్రతిపాదనలు. ఉపాధ్యాయుల హక్కుల కోసం సమర శంఖారావం. సెలవుల విషయంలో స్వేచ్ఛ. ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సిఎల్స్, ఎస్పిఎల్స్, పిఎల్స్ వినియోగంపై ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛ ఇవ్వాలి అని అయితే కోరడం జరిగింది. ప్రభుత్వ స్పందన. దీనిపైన ప్రభుత్వం ఈ సమస్యపైన త్వరితగతంగా పరిష్కరించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు కూడా జరపాలని అయితే కోరుతున్నారు. సమగ్ర విధానం. ఉపాధ్యాయుల అవసరాలను బేరీజు వేసుకొని సమగ్ర విధానాన్ని అయితే రూపొందించడం అవసరం. మొత్తానికి ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు. వారి హక్కులు, శ్రేయస్సు మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ప్రభుత్వం చాలా ముఖ్య బాధ్యత. సో సెలవులపై పరిమితులను పూర్తిగా తొలగించి ఉపాధ్యాయుల పనిని మరింత గౌరవించాల్సిందిగా అవసరమైతే ఉంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో ఈ సమాచారాన్ని మీ మిత్రులతో ఈ వీడియోని షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎటువంటి వివక్ష ఉండకూడదు. పై స్థాయి కింది స్థాయి అని చెప్పి
అంటే డ్యూటీ పరంగా ఉండొచ్చు గానీ, ఈ విధంగా లీవ్స్ స్పెషల్ వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం తీసుకునే లీవ్స్‌లో వారికి ఎటువంటి అడ్డంకులు సృష్టించకూడదు పై స్థాయి అధికారులైతేనేమి ఎవరైతే కూడా. ఈ విధంగా ఉపాధ్యాయులకు ఉన్నటువంటి సీఎల్స్, ఎస్‌పీఎల్స్ వీటిని వారికి స్వేచ్ఛగా తీసుకునే విధంగా ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పేసి కోరటమైంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.